హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న అనౌన్స్మెంట్ స్టూడెంట్స్. అదేంటంటే ఈ యొక్క లా ఎక్సలెన్స్ APPSC గ్రూప్ 1 ప్రిపరేషన్ గురించి రేపు అంటే సండే రోజు 7th ఆగస్ట్ రోజు ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. 2 PM నుండి 3:30 PM మధ్యలో, అంటే ఈ టైంలో లా ఎక్సలెన్స్ మెయిన్ ఆఫీస్లో. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీరు విని అంటే ఆ డిస్క్రిప్షన్ పైన మీరు క్లిక్ చేసుకొని మీరు ఈ యొక్క వర్క్షాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, గ్రూప్ 1 ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి నేను కూడా ఈ యొక్క వర్క్షాప్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇది మనకు సంబంధించినటువంటి అప్డేట్స్. దెన్ ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటి స్టూడెంట్స్? మెయిన్గా డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మీరు ప్యారిస్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు. మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. అసలు ఏం జరిగింది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కి? ఈ యొక్క ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కి అంటే మనం ఈ యొక్క ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో భారతదేశం వేటినైతే ప్రతిపాదించిందో, వేటికైతే అంగీకరించిందో వాటిని మళ్ళీ మనం ఇంకా పాజిటివ్గా పెంచుకున్నాం. అంటే టార్గెట్స్ని మనం పెంచుకోవడం జరిగింది. ఏ రూపంలో? మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఇండియాస్ పంచామృత్ అని చెప్పేసి COP26 మీటింగ్ జరిగింది కదా గ్లాస్గోలో, స్కాట్లాండ్లో. అక్కడ మేము COP21లో ఏవైతే ఒప్పుకున్నామో వాటిని ఆ టార్గెట్ని ఇంకెక్కువ పెంచుకుంటున్నాం అని చెప్పారన్నమాట. మరి ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి ఈ టార్గెట్స్ ఏంటి? ఇందులో కొన్ని టార్గెట్స్ని మాత్రమే ఇప్పుడు క్యాబినెట్ ముందు ఉంచడం జరిగింది. క్యాబినెట్ ఈ యొక్క మార్పుల్ని అంగీకరించడం జరిగింది. ఓకే, క్యాబినెట్ మార్పులను అంగీకరించింది. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేస్తాం వెరీ సూన్. టాపిక్ ఇది మనకి UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో GS పేపర్ 1 ఎన్విరాన్మెంట్, అలానే తెలంగాణలోనైతే కనుక పేపర్ 4 అండ్ APPSC గ్రూప్ 1 మెయిన్స్లోనైతే కనుక పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, ఇదంతా కూడా మనకి ఇండియాస్ క్లైమేట్ కమిట్మెంట్. మన టాపిక్ పేరు ఏంటంటే ఇండియాస్ క్లైమేట్ కమిట్మెంట్. ఇండియాస్ క్లైమేట్ కమిట్మెంట్ స్టూడెంట్స్. అసలు ఏంటి ఈ యొక్క ఇండియాస్ క్లైమేట్ కమిట్మెంట్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇండియాస్ క్లైమేట్ కమిట్మెంట్ ఏంటంటే స్టూడెంట్స్, మనకి ఇది అర్థం కావాలంటే అసలు మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మారుతుంది, క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. మరి క్లైమేట్ చేంజ్ జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ టైం మనం రియలైజ్ అయ్యి ఒక మీటింగ్ పెట్టుకుంది ఎప్పుడంటే 1972. ఈ యొక్క 1972 మీటింగ్ని మనం స్టాక్హోమ్ సమ్మిట్ అని కూడా అంటారు. స్టాక్హోమ్ సమ్మిట్ లేదా స్టాక్హోమ్ మీటింగ్ అని కూడా అంటారు స్టూడెంట్స్. 1972 ఇక్కడే ఫస్ట్ టైం మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ ప్రోగ్రామ్ దీన్ని మనం అంటాం అనమాట. దీని పేరు యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్. హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ అని కూడా అంటారు వెరీ పాపులర్గా. దీనికి సంబంధించిందే మన భారతదేశంలో అదే ఇయర్లో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దాంతోపాటు నెక్స్ట్ ఇయర్లో మనము 1973లో ప్రాజెక్ట్ టైగర్ కూడా తీసుకొచ్చాం. అది కూడా మీకు గుర్తుండాలి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక 1972 తర్వాత మనకి ప్రధానంగా 1992లో మనం రియో సమ్మిట్ అని చేసుకోవడం జరిగింది. ధరిత్రి సదస్సు రియో సమ్మిట్ అని ఈ యొక్క చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రియో సమ్మిట్లో మనం ప్రధానంగా 3 ఒప్పందాల గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే కనుక UNFCC, ఓకే, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC. దాని తర్వాత యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ కంబాటింగ్ డిజర్టిఫికేషన్. యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ కంబాటింగ్ డిజర్టిఫికేషన్. దాని తర్వాత యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ UNCBD, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. ఇవి స్టూడెంట్స్ ప్రధానంగా మనం 1992 రియో సమ్మిట్లో చేసుకున్నటువంటివి. దీన్ని మనం రివ్యూ చేయడానికి కోసం అని చెప్పేసి 1997లో క్యోటో ప్రోటోకాల్ చేసుకోవడం జరిగింది. క్యోటో ప్రోటోకాల్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే దీన్ని 2 విధాలుగా, అంటే మనం ఏమైతే కనుక రియో సమ్మిట్లో చేసుకున్నామో వాటిని 2 దశల్లో అమలు చేయాలి. మొదటి దశ అనేది మనకి ఈ యొక్క 2015 వరకు, దాని తర్వాత 2వ దశ వస్తుంది. మరి అసలు ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ అయిందా లేదా, అసలు ఎప్పుడు దీని అమల్లోకి వచ్చింది? దీని గురించి మొత్తం విశ్లేషించడానికి అని చెప్పేసి మనకి 2007లో బాలి, ఓకే, బాలి ఇండోనేషియాలో మనకి బాలి కన్వెన్షన్ అని ఒకటి జరిగింది స్టూడెంట్స్. ఒక బాలి కన్వెన్షన్. మరి ఈ బాలి కన్వెన్షన్లో ఏం డిస్కస్ చేస్తామంటే ఈ క్యోటో ప్రోటోకాల్ని
మనం 2015 లోపు అమలు చేయాలి మొదటి దశలో భాగంగా అని చెప్పేసి. ఆ 2015 తర్వాత మరి ఏం కావాలి, అందుకోసమే 2015లో మళ్ళీ సమావేశం అయిపోయి ఎక్కడ ప్యారిస్లో సమావేశం అయిపోయి COP21 అనేదాన్ని ప్రతిపాదించారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేదాన్ని ప్రతిపాదించారు. ఇందులో భాగంగానే ప్రతి దేశం కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ టార్గెట్స్ని భారతదేశం ఇప్పుడు సవరించుకుంది. దాని గురించిన వీడియో డిస్కస్ చేస్తున్నాం మనం. ఓకే, 2015 COP21 తర్వాత 2021. సో 2021లో మనం COP26 కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. COP26 ఎక్కడ కండక్ట్ చేసుకున్నాం స్టూడెంట్స్, మీరు ఆన్సర్ చేయండి. వేర్ ఈజ్ COP26 ఎక్కడ జరిగిందని చెప్పేసి మీకు హింట్ ఇస్తున్నాను. ఇటీవల ఆ దేశం ఇటీవల ప్రధానమంత్రి ఎన్నికల సందర్భంగా న్యూస్లో కూడా ఉంది. ఇది ప్రధానంగా ఈ యొక్క క్లైమేట్ అగ్రిమెంట్స్ గురించి వచ్చినటువంటి డీటెయిల్ డిస్కషన్. మరి ఇండియా ఏం చెప్తుంది అంటే ఈ యొక్క COP21 ఏదైతే అయిందో 2015లో COP21లో ప్రతి దేశం కూడా వాళ్ళ ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞ చేశారనమాట. దాని పేరే మనం ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్, INDC, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్. అంటే ప్రతి దేశము ఈ యొక్క వాతావరణ మార్పు తీవ్రతను తగ్గించడానికి వాళ్ళు ఎలాంటి కృషి చేయబోతున్నారు అని చెప్పేది ఈ యొక్క INDC. మరి COP21 మీటింగ్లో భారతదేశము ఎలాంటి ప్రామిసులు చేసింది ఒకసారి మనం చూసినట్టయితే కనుక భారతదేశం ఈ యొక్క రెడ్యూస్ ఎమిషన్ ఇంటెన్సిటీ బై అట్లీస్ట్ 33% బై 2030. అంటే 2030 కల్లా మన భారతదేశంలో ఉన్నటువంటి కర్బన ఉద్గారాల ఎమిషన్ ఉంది కదా, అది 33% తగ్గిస్తాము అన్నారు. ఇది ఫస్ట్. ఓకే, దాని తర్వాత మొత్తం జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీలో ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ నుంచి లేదా నాన్ ఫాసిల్ అంటే శిలాచేతర ఇంధనాల నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఎంత ఉండాలనుకుంటున్నాం, 40% ఉండాలనుకుంటున్నాం. ఇది మనం ప్రామిస్ చేసినటువంటిది. నెక్స్ట్ ఏం ప్రామిస్ చేస్తాం, ఈ యొక్క కార్బన్ సింక్ని మనం 2.5 బిలియన్ నుండి 3 బిలియన్ క్రియేట్ చేయాలనుకున్నాం. కార్బన్ సింక్ అంటే ఏంది, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించేదాన్ని కార్బన్ సింక్ అంటారు. వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ని ఇచ్చేదాన్ని కార్బన్ సోర్స్ అంటారు అనమాట. సో కార్బన్ సింక్ ఎంత క్రియేట్ చేయాలనుకున్నాం, 2.5 to 3 బిలియన్. ఇది మనము మెయిన్గా భారతదేశం చేసుకున్నటువంటి ప్లాన్స్. మరి ఈసారి COP26లో నరేంద్ర మోడీ గారు పాల్గొన్నప్పుడు మనం ఇవి ప్రామిస్ చేసాం కదా, ఇందులో వీటిని పెంచుకోవడం జరిగింది టార్గెట్స్. అంటే మేము ఇవి చేయబోతున్నామని చెప్పేసి వీటిని ప్రపోజ్ చేశారనమాట. ఆ ప్రపోజ్ చేసిన దాంట్లో ప్రధానంగా ఏముందంటే కనుక మనం డిస్కస్ చేస్తే ఈ యొక్క COP21 తర్వాత COP26లో మన భారతదేశ ప్రధాని గారు పంచామృత్ అని చెప్పాను కదా, ఈ పంచామృత్లో భాగంగా ప్రామిస్ చేసిన ఏంటంటే ఈ యొక్క నెంబర్ 1 రెన్యూబుల్ ఎనర్జీ ఉంది కదా, ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధన ఏదైతే ఉందో ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ని మనం 50% చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. అంటే మొత్తం ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీ ఎంత ఉండాలి, 50% ఉండాలి. మొత్తం ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీ 50% బై 2030. ఫైన్, అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనం కార్బన్ మీద ఆధారపడడాన్ని అంటే కార్బన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, కార్బన్ ఇంటెన్సిటీ అంటే మన ఆర్థిక వ్యవస్థ కార్బన్ మీద ఆధారపడడాన్ని ఆల్మోస్ట్ సుమారుగా 45% కన్నా ఎక్కువగా తగ్గించుకోవాలి మనం బై ఎప్పటిలోపు 2030 లోపు. ఇది కార్బన్ ఇంటెన్సిటీ. ఓకే, దాంతోపాటు మనము ఈ యొక్క కార్బన్ న్యూట్రల్గా అవ్వాలి. దీన్ని కార్బన్ న్యూట్రల్ అంటే ఏంటని మీకు చెప్తాను. అచీవ్ ద టార్గెట్ ఆఫ్ నెట్ జీరో. ఓకే, నెట్ కార్బన్ జీరో ఎప్పటిలోపు 2070 లోపు మనం అవ్వాలి. ఓకే, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకేమన్నారంటే కనుక ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాతావరణంలో, ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ని సుమారుగా 1 బిలియన్ టన్ను తగ్గించాలి. సుమారుగా 1 బిలియన్ టన్ని తగ్గించాలి కార్బన్ ఎమిషన్స్ని. దాంతోపాటు ఈ యొక్క 1 బిలియన్ టన్ తగ్గించడంతో పాటు ఇంకేమన్నామంటే కనుక మనం ఈ యొక్క నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ అంటే ఈ యొక్క ఏదైతే కనుక ఎనర్జీ కెపాసిటీలు అంటే మనము శక్తి మీద డిపెండ్ అవుతాం కదా, ఈ యొక్క నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ అనేది 500 గిగావాట్ ప్రొడక్షన్ అవ్వాలి. నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ అంటే శిలాచేతర ఇంధనము నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ అనేది సుమారుగా 500 గిగావాట్ని మనం ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా స్టూడెంట్స్. అంటే రెన్యూబుల్ ఎనర్జీ, మొత్తం ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీ 50% ఉండాలి. అలానే కార్బన్ ఇంటెన్సిటీ, కార్బన్ మీద ఆధారపడడం అనే దాన్ని సుమారుగా ఇప్పుడు ఎంతైతే ఆధారపడుతున్నామో అందులో
45% కన్నా ఎక్కువగా మనం ఆధారపడాన్ని తగ్గించాలి. దాని తర్వాత నెట్ కార్బన్ జీరో 2070 కల్లా అచీవ్ అవ్వాలి. దాంతోపాటు ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ని సుమారుగా 1 బిలియన్ టన్నుని తగ్గించగలగాలి. అలానే నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే ఎనర్జీని 500 గిగావాట్ని చేరుకోవాలి. ఇవి మన భారత ప్రధాని గారు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదించిన ఈ 5 విషయాలలో ఈ యొక్క 3 విషయాలకి క్యాబినెట్ ఆమోదం పొందింది. అంటే ప్రభుత్వం ఈ 3 విషయాల్ని ఈ యొక్క అమలు చేయబోతుంది. ఏంటి ఆ 3 విషయాలు? మొత్తం ఈ యొక్క ఇంధనంలో పునరుత్పాదక ఇంధనం రెన్యూబుల్ ఎనర్జీ 50% ఉండాలి ఎప్పటిలోపు 2030 లోపు. అలానే కార్బన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడము. దాంతోపాటు నెట్ కార్బన్ ఏదైతే ఉందో 2030. ఈ 3ంటిని మనం ఇప్పుడు అమెండ్ చేస్తాము. ఈ 2 గురించి ప్రస్తావన ఏం రాలేదు. ఇది అంటే మన ప్రధాని గారు దేన్ని ప్రామిస్ చేశారు, ఇప్పుడు ఈ దేన్ని యొక్క క్యాబినెట్ అనేది అమెండ్ చేసింది చూడడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే కనుక మనం ఇవన్నీ ప్రామిసులు చేసినాం కదా, మనము అంటే ఇది COP26లో, COP21లో కూడా కొన్ని ప్రామిస్ చేశాం. ఆ ప్రామిస్ మనం ఇంతకుముందు స్లైడ్లో చూడడం జరిగింది. ఈ ప్రామిస్ చేసాం కదా COP21లో. మరి COP21లో చేసినటువంటి ఈ ప్రామిస్ని ఎంత మట్టికి మనం అచీవ్ చేసాం, అంటే దాని యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేది మనం ఈ స్లైడ్లో చూడొచ్చు. అంటే మనము 2030 కల్లా COP26లో ఏం చెప్పాం, మన యొక్క ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ ఉద్గారాలు, నేను మీకు ఇంతకు స్లైడ్లో చెప్పాను, 33% తగ్గించుకుంటాము అన్నాం. ఎప్పటితో కంపేర్ చేస్తే 2005తో కంపేర్ చేస్తే మనం ఆల్రెడీ ఎంత తగ్గించాం, మనము 2005తో కంపేర్ చేస్తే 45% తగ్గించడం జరిగింది. అంటే ప్రోగ్రెస్ ఉంది. నెక్స్ట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ, ఇంతకుముందు మనం 40% ఉంటుంది అన్నాము, ఇప్పుడు మనం సవరించిన టార్గెట్ ఎంత, ఇది మనం 50% తీసుకోవడం జరిగింది. అలానే కార్బన్ సింక్ మనం ఎంత అనుకున్నాం, మనం ఒరిజినల్గా 2.5 to 3 బిలియన్ కార్బన్ సింక్ని మనం ప్రామిస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే సేమ్ ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కార్బన్ సింక్ అంటే ఏంది, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునేటటువంటి పదార్థాలు. అది సుమారుగా 2.5 నుండి 3 బిలియన్ టన్నుల్ని కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అంటే మీనింగ్ ఏంటన్నట్టు ప్లాంట్స్ని పెంచడం. ఆ టార్గెట్ మారలేదు. ఇవి సుమారుగా ఈ 2 టార్గెట్స్, ఈ 3 టార్గెట్స్ మనం ఏం ప్రామిస్ చేసాం, ఇది ఏ విధంగా ఈ యొక్క ప్రోగ్రెస్ ఉంది అని చెప్పేసి మీరు ఈ టేబుల్లో క్లియర్గా చూడొచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ యొక్క యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఎన్ని చేంజెస్ని అప్రూవ్ చేసింది? 3 చేంజెస్ని అప్రూవ్ చేసింది. ఓకే, దేనికి అప్రూవ్ చేసింది? ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్. ఇది దేనికి అమెండ్మెంట్? ప్యారిస్ అగ్రిమెంట్కి అమెండ్మెంట్. ఓకే, ఇది మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్. నెక్స్ట్ ఇండియా ఏం చెప్పింది మనకి, ఇండియా ఏం చెప్పినటువంటి టార్గెట్స్ ఏందో మనకు ఆల్రెడీ తెలుసు. సో COP21 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రపంచం యొక్క ఉష్ణోగ్రతని, సరాసరి ఉష్ణోగ్రత అంటే ఇండస్ట్రియలైజేషన్ టైం ఉంది కదా, పారిశ్రామిక విప్లవం, అప్పుడు ఎంతైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ కన్నా 2 degrees కన్నా ఎక్కువ పెరగకూడదు. ఓకే, ఎప్పటిలోపు 2100 లోపు. అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా సరాసరి టెంపరేచర్, యావరేజ్ టెంపరేచర్ 10 degrees ఉందనుకోండి, ఇప్పుడు అది 12 degrees కన్నా పెరగకూడదు. ప్రిఫరబుల్గా 11.5 degrees కన్నా పెరగకూడదు. ఇది ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మరి ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే కనుక ఇవి నాన్ బైండింగ్ ప్లాన్. ఇవి ఆ దేశాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి పని లేదు స్టూడెంట్స్. అందుకోసం మీకు గుర్తుంటే కనుక ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి సో అమెరికా బయటకు వెళ్ళడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు. ఇండియాస్ గోల్స్ ఏందో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇండియా తన యొక్క గోల్స్ ఏమేమి అనౌన్స్ చేసింది COP21లో, వాటిని ఏమేమి రివైజ్ చేయడం జరిగిందో కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో బిగినింగ్లోనే. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం 5 ప్రపోజ్ చేయడం జరిగింది మన ప్రధానమంత్రి గారు. అందులో వేటిని ఇంక్లూడ్ చేశారు కూడా నేను మీకు చెప్పడం జరిగింది. 5లో 3 ఇంక్లూడ్ చేశారు, 2 ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ క్లైమేట్ ఫండ్స్. ఈ గ్లోబల్ క్లైమేట్ ఫండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఏంటి గ్లోబల్ క్లైమేట్ ఫండ్స్? నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ UNFCCC అని చెప్పాను కదా, ఎప్పుడు రియో సమ్మిట్లో, అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ దీన్ని అచీవ్ చేయడానికి కోసం అని చెప్పేసి గ్లోబల్ క్లైమేట్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనము సుస్థిరాభివృద్ధి సాధించాలంటే, అంటే వాతావరణ మార్పును తగ్గించాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం కదా. అంటే మనకి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలన్నా, దాంతోపాటు అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉంటాయో పేద దేశాలు, వాటికి మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కదా ఇన్వెస్ట్మెంట్ రూపంలో. అలా అయితేనే వాళ్ళు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటారు కదా, దానికోసం క్రియేట్ చేసిందే గ్లోబల్ సో దిస్ ఫండ్స్. మరి ఈ ఫండ్ని అంటే ఈ యొక్క ఏదైతే ఉందో గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం మనం
2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేనికి అనుబంధంగా UNFCCకి అనుబంధంగా ఉన్నటువంటి ఒకానొక క్లైమేట్ ఫండ్ ఇది, గ్రీన్ క్లైమేట్ ఫండ్. మిగతా ఫండ్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు మన భారతదేశం ఈ యొక్క క్లైమేట్ అంటే వాతావరణ మార్పుల్ని తగ్గించడానికి ఏ విధంగా తోడ్పడుతుందంటే కనుక గ్లోబల్ EV30 క్యాంపెయిన్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ 2030 కల్లా మొత్తం వెహికల్స్లో 30% ఉండాలన్నటువంటి టార్గెట్. దానికి అనుసరిస్తూ మన భారతదేశం ఫేమ్ ఇండియా స్కీమ్ని ప్రతిపాదించడం జరిగింది. ఏం స్కీము? ఫేమ్ ఇండియా స్కీమ్. ఫేమ్ ఇండియా స్కీమ్లో ఫేమ్ అంటే ఏందో మీరు ఒకసారి కమెంట్ చేయండి స్టూడెంట్స్. వాట్ డిఫైన్స్ ద ఫేమ్? అలానే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అంటే ఓల్డ్ వెహికల్ని స్క్రాప్ చేసి మళ్ళీ వాటిని రీసైకిల్గా యూజ్ చేసి న్యూ వెహికల్స్లో యూజ్ చేయడం. దాంతోపాటు ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్ అయినటువంటి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, ఇందులో భాగంగా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి LPG గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ఇలాంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ COP26 ఎక్కడ జరిగిందో నేను మీరు క్వశ్చన్ అడిగాను, కాకపోతే ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది మీకు. గ్లాస్గో UK 2021లో జరిగింది స్టూడెంట్స్. ఓకే, ఇందులో కూడా సేమ్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో ఎక్కడ అయితే ఏమైతే చెప్పుకున్నామో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్ ట్రాకర్. క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, ఈ యొక్క క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనేది మనము అంటే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఎంత టెంపరేచర్ ఉందో అంత టెంపరేచర్ని మనం అట్లీస్ట్ ఇవన్నీ అంటే మనం టార్గెట్స్ ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ అచీవ్ చేస్తే 1.8 degrees దగ్గర అవుతుంది. అంటే అప్పుడు 10 degrees ఉంటే ఇప్పుడు 11.8 ఉంటుంది. ఒకవేళ మనం వాటిని ఏం ఫాలో అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ప్రపంచ ఉష్ణోగ్రత సుమారుగా 2.1 నుంచి 2.4 పెరిగే అవకాశం ఉంటుంది. అంటే తీవ్రమైనటువంటి వాతావరణ మార్పులు తప్పవు అని చెప్పేసి ఈ క్లైమేట్ ట్రాకర్ చెప్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇందులో స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ క్లియర్లీ డిఫరెన్షియేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మిటిగేషన్ యాక్షన్ బిట్వీన్ ద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ ఏమేం చేయాలి, డెవలపింగ్ కంట్రీస్ ఏం చేయాలనేది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ క్లియర్గా చెప్తుంది అంటున్నారు. రైట్ ఆన్సర్ ఏంటో పిక్ చేయండి. ప్యారిస్ అగ్రిమెంట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఓన్లీ వెన్ అట్లీస్ట్ 55 parties to convention accounting for at least 55% of the greenhouse gases emissions accept and approve it. అంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో 55 దేశాలు సైన్ చేసి ఆ 55 దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్కి 55% ఆ దేశం నుంచి వస్తుండాలన్నమాట. అంటే అంత ప్రభావితమైనటువంటి దేశాలు అవి సైన్ చేసినప్పుడు మాత్రమే ఈ అమల్లోకి వస్తుంది అంటున్నారు. మరి రెండిట్లలో ఏది కరెక్టో మీరు పిక్ చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో డస్ ద మేజర్ అవుట్కమ్స్ ఆఫ్ 26th COP26 టు ద UNFCCC వాట్ ఆర్ ద కమిట్మెంట్ మేడ్ బై ఇండియా ఇన్ దిస్ కాన్ఫరెన్స్. అంటే COP26లో మేజర్ అవుట్కమ్స్ని డిస్క్రైబ్ చేయండి, దాంతోపాటు భారతదేశం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ గురించి కూడా ఆన్సర్ రాయండి అని అడుగుతున్నారు స్టూడెంట్స్. మరి వీడియో ఏం చేసే కన్నా ముందు యాజ్ యూజువల్గా మనం రివిజన్ చేస్తాం కదా. రివిజన్లో భాగంగా అసలు మనం 1972లో 1992లో 1997లో దాని తర్వాత 2007లో 2015 2021లో వాతావరణం పైన వచ్చినటువంటి ముఖ్యమైన మార్పుల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకేం డిస్కస్ చేస్తాం మనం, COP26లో భారతదేశ ప్రధాని గారు ఎలాంటి ఐదింటిని ప్రపోజ్ చేయడం జరిగింది. వీటిలో 3 మనం అమలు చేస్తూ మనం దీన్ని అమెండ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క క్లైమేట్ టార్గెట్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.